రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పోలవరం కుడి కాలువకు మొదటేమో 10,000 క్యూసెక్కులకు అనుమతి తీసుకున్నారు, ఇప్పుడేమో 23,000 క్యూసెక్కులకు పెంచేస్తున్నారు. అంటే ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధం. దీనికి సంబంధించి మీరు డిసెంబర్ నిన్ననో మొన్ననో లేఖ రాశారు. మరి ఇటు చూస్తేనేమో వాళ్ళు ఆంధ్ర టెండర్లు డిసెంబర్ 17న వేస్తున్నారు, ఓపెన్ అవుతున్నాయి. అలాంటప్పుడు మరి మీరు సుప్రీంకి వెళ్లే ఆలోచనలో ఉన్నారు, ఇంకా టైం ఎక్కడుంది? సుప్రీంలో కేసు ఎప్పుడు వేస్తారు మీరు? నమస్తే అండి. రాజ్ న్యూస్ ప్రజానికానికి, రోజా గారికి, అక్కడ ఉన్న ప్యానల్ వరకు కూడా. ఇప్పుడు యాక్చువల్ గా రోజా గారు ఇది ఏంటంటే 1978లో సాగునీరు, తాగునీరు, అదేవిధంగా పారిశ్రామిక అవసరాల కోసం పోలవరం ప్రాజెక్టు ఆ రోజు మొదలుపెట్టింది. దాదాపు 47 సంవత్సరాల కిందట మొదలుపెట్టింది. అది అతిగతి లేకుండా సాగుతూ కొనసాగుతూ వచ్చింది. మొన్న కూడా మనం పోలవరం బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకుంటే ఇవాళ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్ళీ పేరు మార్చుకొని పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు తోటి వచ్చింది. యాక్చువల్ గా బనకచెర్ల ప్రాజెక్టుకి దీనికి పెద్దగా తేడా లేదు. బనకచెర్ల ప్రాజెక్టు ఎక్కడ దాకంటే బొల్లపల్లి ప్రకాశం డిస్ట్రిక్ట్ వరకు పోతుంది, ఆ నుంచి మళ్ళీ బనకచెర్ల వెళ్తుంది. సో ఇక్కడ బొల్లపల్లి ప్రకాశం డిస్ట్రిక్ట్ వరకు కామన్, ఆ నుంచి మళ్ళీ నల్లమల సాగర్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. సో చిన్న పేరు మార్చి కొంత డిజైన్ మార్చారు. సో మీరు అన్నట్టుగా ఇప్పుడు దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో కూడా మేము అడ్వకేట్ కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మా అభిషేక్ మనీష్ సింఘి గారితో కూడా మాట్లాడడం జరిగింది, మనం కూడా మనం గమనించాము. ఖచ్చితంగా దీని మీద బలమైన వాదనలు వినిపించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు డిపిఆర్ కూడా తయారు చేసుకున్నారు. డిపిఆర్ కు సహజంగా 7.86 కోట్లు కూడా కేటాయించుకొని డిపిఆర్ తయారు చేసుకోవడం జరిగింది. దీని మీద మేము సుప్రీంకోర్టుకి కూడా అడ్వకేట్ కూడా ఆల్రెడీ అనుకోవడం కూడా జరిగింది. మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా లేఖ రాశారు, మీరు అందరూ కూడా గమనించారు. ఏంటంటే ఇది యాక్చువల్గా ఇందాక రామారావు ఈ మిగులు జలాలకు సర్ప్లై జలాల కంటే ఈ మిగులు జలాలు వరద జలాలు అనేది ఏంటో ఆ డెఫినేషన్ కి అసలు క్లారిటీ లేదు. మిగులు జలాలు వరద జలాలు ఏంటి? ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే అసలు యాక్చువల్ వాళ్ళకే పూర్తి అధికారాలు కూడా లేవు. వాళ్ళ లేని అధికారాన్ని కల్పించుకొని వాళ్ళ చంద్రబాబు కూడా మరి ఎందుకో ఇలా చేస్తున్నారు. ఎందుకంటే మనకున్న రైట్స్ ని వదిలిపెట్టుకోవడానికి మనం ఎక్కడ సిద్ధంగా లేవు. ఇలా బీఆర్ఎస్ ఈ నెల 19వ తారీఖు నాడు మేము కేసీఆర్ గారి నాయకత్వంలో మీ కేబినెట్ మొత్తం కూర్చొని, అంటే మేము మొత్తం పార్లమెంటరీ లెజిస్లేటివ్ కమిటీ కూర్చొని మాట్లాడుకుంటాం మేము తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అనేసి వాళ్ళు అనుకుంటున్నారు. ఇవాళ కేసీఆర్ గారు మళ్ళీ దాన్ని మొదలు పెట్టారు. సో ఆల్రెడీ మేము మొదలు పెట్టాము, ఇది కంటిన్యూషన్ ఉన్నాం. మీరు ఒకటి గమనించాలి రోజా గారు, బనకచెర్ల అడ్డుకోవటం వల్లనే పోలవరం బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోవటం వల్లనే ఇవాళ పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు మళ్ళీ పెట్టారు. దాన్ని కూడా మేము అడ్డుకుంటున్నాం. ఎక్కడ అంటే అడ్డుకొని సాధించింది ఏంటి? అది ఇంకొక రూపం సంతరించుకొని మరొక రూపంలో వస్తుంది తప్ప దానివల్ల మీరు ఏం సాధించారు? ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి రోజా గారు, ఇక్కడ బీజేపీకి అనుబంధంగా ఉన్నది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అనుబంధం. ఇది వాస్తవం, ఫ్యాక్ట్, అడ్మిటెడ్ ఫ్యాక్ట్. మన అవునన్నా కాదన్నా రామారావు గారికి కూడా తెలుసు. సో వాళ్ళకి కొంత ఫేవర్ ఉందనేటైతే ఉంది ఇక్కడ యాక్చువల్ చెప్పాలంటే. సో దాన్ని మనం సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గర కానీ ఏదైతే ట్రిబ్యునల్స్ ఉన్నాయి, దీనికి సంబంధించిన ట్రిబ్యునల్స్ సపరేట్ గా ఉంటాయి రోజా గారు నేషనల్ లెవెల్లో. ఆ ట్రిబ్యునల్ కూడా మన బలమైన వాదనలు వినిపించాలి. అంటే సుప్రీంకోర్టులో కానీ ట్రిబ్యునల్స్ లో కానీ ఈ దీనికి సంబంధించినటువంటి వాదనలు కూడా బలంగా వినిపించడం కోసం మేము అడ్వకేట్ కూడా ఎంగేజ్ చేసుకోవాలని ఒక ప్లాన్ తోడు కూడా ఉన్నాము. ఎందుకంటే దీనికి సంబంధించి కూడా వాళ్ళు ఏ ప్లాన్లు చేసినా కూడా ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాము. కానీ ట్రిబ్యునల్స్ కూడా దాదాపుగా దశాబ్దాల పాటు వాళ్ళ తీర్పుల్ని పెండింగ్ లో ఉంచుతున్నాయి. అవును, అది కూడా ట్రిబ్యునల్స్ ఒకటి మేడం, ట్రిబ్యునల్స్ అనేవి కోర్టు లాగా తొందరగా నడవ. కోర్టు వేరు, ట్రిబ్యునల్ వేరు. ఇవన్నీ ట్రిబ్యునల్స్ బచావత్ అవర్ ట్రిబ్యునల్స్ కానీ ఇదే విధంగా పోలవరం ఇవన్నీ ఒక ట్రిబ్యునల్ లాగా ఏర్పాటు చేస్తారు. ట్రిబ్యునల్ అంటే నథింగ్ బట్ అంటే థర్డ్ పార్టీ లాగా. తెలుసు మన రామారావు గారు, థర్డ్ పార్టీ లాగా వాళ్ళు మనం కలిసి ఒకరిని పెట్టుకొని ఒక ట్రిబ్యునల్ లాగా ఏర్పాటు చేస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఇద్దరు కలిసి ఒక ట్రిబ్యునల్ లాగా ఏర్పాటు చేసుకొని వాళ్ళ ఎదురుగా మన వాదనలు వినిపించడం జరుగుతుంది. నేను చెప్పేది ఏంటంటే ట్రిబ్యునల్ తీర్పులు లేట్ అయిపోవడం వల్ల ఇక్కడ ప్రభుత్వాలు మారుతున్నాయి, వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పులు డిలే అవుతున్నాయి, మళ్ళీ రెడ్ వచ్చి మొదలయ్యేలాగా స్టార్ట్ అయింది. 80% కూడా దీన్ని అడ్డుకొని తీరుతాం రోజా గారు, ఎలాంటి సాధ్యం లేదు దీనికి. ఇక్కడ మనం టీఆర్ఎస్ గారు ఇలా కేసీఆర్ గారు బయటకు వచ్చి మొదలు పెట్టకపోయినా ఆల్రెడీ మొత్తం సార్ లెటర్ రాశారు. దీనంతా మనం చూస్తూనే ఉన్నాం, పేపర్ల టీవీలో చూస్తూనే ఉన్నాం. 80% కూడా దీన్ని అడ్డుకొని తీరుతాం. వాళ్ళు ఎన్ని ప్లాన్లు వేసినా, బీజేపీ వాళ్ళకి అనుబంధ సంస్థలా ఉన్నా, అనుకూలంగా ఉన్నా కూడా, లేకపోతే సెంట్రల్ వాటర్ కమిషన్ లో వాళ్ళకి ఏదైనా అనుకూలంగా ఉన్నా కూడా ఏ విధంగా కూడా మేము లీగల్ గా ఖచ్చితంగా దీని మీద ఫైట్ చేస్తాం. ఏదైతే తెలంగాణకి ఏదైతే మన వాటాలు కానీ రావాల్సిన వాటానికి కూడా మనం 80% కూడా ఫైట్ చేస్తాం. దీన్ని ఏ విధంగా చూసుకున్నా వదిలిపెట్టే ప్రాజెక్ట్ సమస్య లేదు. దీన్ని ఖచ్చితంగా మనం పోరాడతామని మీకు తెలియజేస్తున్నాం. మరి బీఆర్ఎస్ వాళ్ళేమో కాంగ్రెస్ ప్రభుత్వం నోరు మూసుకొని కూర్చుంది, చోద్యం చూస్తోంది, అందుకోసమే మేము ఉద్యమం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు వాళ్ళు డిసెంబర్ 19న. ఒకటి గమనించాలి రోజా గారు, బనకచెర్ల పోలవరం ప్రాజెక్టు పెడితే ఆపే కదా ఇప్పుడు ఇది వచ్చిందంటే మేము ఫైట్ చేయడం వల్లనే కదా. మీరు గమనించండి, వాళ్ళు పేరు మార్చుకొని మళ్ళీ వచ్చారు. మరి ఆ విధంగా ఆ పేరుతో వాళ్ళు కొనసాగలేదు కదా, పేరు మార్చారు. పేరు మార్చితే మళ్ళీ పేరు మార్చుకోమని మీరు అడ్డుకున్నారా?
మేమేం చెప్పలే, కొత్త సీసారో పాత సారా లాగా వాళ్ళు మళ్ళీ వస్తున్నారు. కొద్దిగా ఆ లైన్ మార్చారు అంతే. బొల్లెపల్లి సాగర్ వరకు పోయిందని ఇప్పుడు ఆ నుంచి ఇంతకుముందు బనకచర్ల పోయింది ఇంకో ప్లేస్ లో, ఇప్పుడు బనకచర్ల బదులు నల్లమల సాగర్ కు వస్తుంది. ఇందాక చెప్పారు మన రామ్మోహన్ రావు గారు కూడా. సో చిన్న చిన్న ప్యాకేజ్, ఒక ప్యాకేజ్ మారింది తప్ప ఓవరాల్ గా మనకు జరిగిన నష్టం అయితే అదే జరుగుతుంది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రాయలసీమలకు నీళ్లు అందించాలి. మేము వ్యతిరేకం కాదు, రాయలసీమకు నీళ్లు అందించాలి. లీగల్ గా కానీ మోరల్ కానీ వాళ్ళకి రావాల్సిన వాటి ఇవ్వడానికి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యతిరేకం కాదు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు, తెలంగాణ వాళ్ళు వ్యతిరేకం కాదు. వాళ్ళు ఏంటంటే అత్యాశగా పోతున్నారు. ఇక్కడ ఏమి లేకపోయినా కూడా కావాలనే చూడండి. 1978 నుంచి ఇప్పటిదాకా జరుగుతుందంటే 47 సంవత్సరాలు ఎంత డ్రాగ్ అవుతుందో, ఎంత ల్యాగ్ అవుతుందో మనం అర్థం చేసుకోవాలి. బీఆర్ఎస్ హయాంలో కూడా వాళ్ళు ఏం చేయలేకపోయారనేది గుంజుకుంటూ వస్తున్నారు. ఎవరు కూడా చిత్తశుద్ధి లేదు. ఓకే, రైట్. రాజకీయం చేసుకోవాలని ఉద్దేశం ఇప్పుడు ఆంధ్రాలో కూడా వాస్తవంగా ఏడుందండి. ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చి కూడా మళ్ళీ రాజకీయం చేసే ఉద్దేశం తప్ప ఎక్కడుంది? మేము ఆపుతున్నాం కదా, ఖచ్చితంగా ఆపుతున్నాం, లీగల్ గా ఆపుతున్నాం. ధర్నాలు చేస్తే, రాస్తారోకలు చేస్తే ఆగేది కాదు. ఒకటి రోజా గారు ఇది లీగల్ గా ఎదుర్కోవాలి దీన్ని వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే 2 రాష్ట్రాల మధ్య జరుగుతున్నటువంటి సమస్య ఇది, నీటి సమస్య ఇది. అంతే తప్ప ఇంకా ధర్నాలు చేయగానే రాస్తారోకలు చేయగానే ఆగేది కాదు. ఇది ఒక లీగల్ గా